ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం నవంబర్ నెల సనాతన సారథిలో శ్రీ కోల పాపారావు గారి వ్యాసం ప్రశాంతి నిలయం. సాయిరామ్. మానవుడు తన హృదయంలో అంతర్లీనమై ఉన్న శాంతిని కాంచలేక ప్రకృతి స్వభావమైన మాయా ప్రపంచంలో నీటి వెలుపల విడిచిన మత్స్యము వలె గిలగిల గింజుకొనుచు శాంతి శాంతి అని ఊళ్ళూరుతూ ఉంటాడు. ప్రపంచంలో ఎటు చూచినా అన్యాయం, అక్రమం, అరాచకములతో నిత్యము ఏదో ఒక సమస్యతో ఒకవైపు ప్రజాస్వామ్యము, వేరొక వైపు దుండగుల దుష్టచర్యలతో ఆందోళనతో అశాంతికి దోహదమిస్తూ ఉన్నది. వీటన్నిటికీ మూలం మానవుడు వ్యక్తిగతంగా తనలో ఉన్న దైవత్వమును నిర్లక్ష్యం చేయటమేనని చెప్పట్లో ఎట్టి సందేహము లేదు. అంతేకాకుండా నేటి రాజకీయం పెడదారి పట్టడం, భావి పౌరులైన విద్యార్థుల్లో క్రమశిక్షణ సన్నగిల్లిపోవడం, వీటికి సహకరిస్తూ శాస్త్రజ్ఞులు తమకు కలిగినటువంటి విజ్ఞాన వివేకములను సద్వినియోగముతో ప్రజాశ్రేయస్సు ప్రపంచ ఔన్నత్యాన్ని వినియోగించే బదులుగా ప్రపంచ వినాశనానికి వినియోగిస్తూ ఉండటం, ఇవన్నీ సహజంగా భక్తహీనులైన వారిలో భయాందోళనతో పాటు అశాంతియు చేకూర్చనని నిస్సందేహంగా చెప్పవచ్చును. కొన్నాళ్ల క్రితం ప్రపంచంలో దైవ చింతన కలిగి శాంతి స్వభావములు గల నాయకులు రాజకీయ వ్యవహారములను నడుపు సమర్థతతో నడిపించి ఆధ్యాత్మికాన్ని పోషిస్తూ ప్రపంచంలో ఉన్న అన్ని దేశములలో శాంతి స్థాపన జరిపించవలనటువంటి ఉత్కృష్టమైనటువంటి విశాల భావాలతో ఐక్యరాజ్య సమితి అని ఒక సంస్థను స్థాపించినారు. అయితే ఈ స్థాపకులు ఎవరు ఈనాడు లేరు. మరియు సమితి అనే పద్ధతులు కానీ సూత్రములు కానీ అనుసరించు రాజ్యకూటం ఒక్కటి కూడా ఎత్తడ ఈనాడు లేదు. ఎన్ని సంస్థలు కానీ ఎన్ని సంఘములు కానీ స్థాపించను వ్యక్తిగతంగా మానవులో ఆధ్యాత్మిక చైతన్యము కలగకుండా ఉన్నంత వరకు లోక కళ్యాణము, ప్రజాక్షేమము, శాంతి స్థాపన ప్రపంచములో ఎందైనా జరుగుట దుర్లభం. ఇది దైవ శాసనం. ఇటు తరుణంలో ప్రశాంతి నిలయము ప్రపంచంలో శాంతిని స్థాపించుటకు కేంద్ర స్థానమని చెప్పుటకు సమంజసమై ఉన్నది. సర్వలోకేశుడే మానవ రూపధారి భగవాన్ శ్రీ సత్యసాయి నామాంకితుడై ప్రశాంతి నిలయమందుండి సర్వమత సమ్మతుడై ప్రపంచమ మూలల నుండి అన్ని మతములకు సంబంధించిన భక్తులను ఆకర్షించి అనేక వేల మైళ్ళ దూరం రప్పించి మాయాంధకారం అనేటువంటి మబ్బులతో కప్పబడినటువంటి మానవ సహజమైన జ్ఞానమును వికసింపజేయచ్చు. చతుర్వేదములు అనే కాదు, ఏ గ్రంథమునందు లభించని ఆధ్యాత్మిక విషయములను సూక్ష్మీకరించి ప్రతి ఒక్కరికి అర్థమవునట్లుగా నూతనముగా శ్రోతలకు ఆనందముగా భక్తుల మధ్య ముత్యముల వలె వెదజల్లుతూ మానవుడు తానొక విషయం ఆచరించగా కేవలము మాటలతో ప్రచారము చేయనించి అధికార వాంఛలకు బానిసయ్యి కాలము వృధా చేస్తున్న ఈ రోజులలో ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆచరణీయ తరుణోపాయం అనేటువంటి విషయం నిరూపిస్తూ శ్రీవారే ఆదర్శంగా ఉండి ప్రశాంతి నిలయమునకు చేరుతున్న భక్తులచే అనేకమైన భక్తి సూత్రములు ఆచరణ చేయిస్తూ ప్రపంచములో మూలల ఉన్నటువంటి నాస్తికులను ఆస్తికులుగా మార్చి వాళ్ళని ఆదర్శప్రాయులుగా తయారు చేసి కలియుగములో ఇంతవరకు ఏ దివ్య పురుషుడు చేయలేని అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రచారం చేస్తున్నారన్నటువంటి విషయం ఎల్లరకు విదితమే. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.